హాయ్ అండి. ఈరోజు పాలకూర పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కడాయి తీసుకొని వాటర్ పెట్టుకొని శుభ్రంగా కడుక్కున్నటువంటి పాలకూరను వేసి కొంచెం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఆనియన్స్, ఒక 5 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఇలా అయితే ఉడికించుకున్న తర్వాత ఇది మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోనే ఒక 4, 5 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా మెత్తని పేస్ట్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గరం మసాలా, అలాగే చిటికెడు పసుపు వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పేస్ట్ని కూడా వేసేసుకొని ఆయిల్ అంతా పైకి తేలే వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ చొప్పున వాటర్ పోసుకొని ఈ వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత రైస్ వేసేసుకున్నాను. అంతేనండి, మన పాలకూర పులావ్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.